ఏపీలో మెట్రో రైల్‌కి ప్రభుత్వం జీవం పోసింది. ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో రైలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన అటు విజయవాడ కేంద్రంగా అంటే అమరావతి కనెక్టివిటీ ఉండే విధంగా ఒక రూటు, మరోవైపు విశాఖలో మెట్రో రైలు. ఈ రెండిటిపైన కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులుగా వీటిని టేకప్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్నటువంటి క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్రాజెక్టులు ఇవి 2 కూడా. అయితే ఏపీలో కూడా మెట్రో రైల్ కార్పొరేషన్ అనేది ఏర్పాటైంది గతంలోనే 2014, 19 మధ్యలోనే ఏర్పాటైంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్టులపైన ఎక్కడా కూడా ఆసక్తి చూపించలేదు కాబట్టి అవి నిద్రాణ వ్యవస్థలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏపీ మెట్రో రైల్‌కి 2026, 28 ఆర్థిక సంవత్సరానికి జోష్ తీసుకొచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. మెట్రో రైల్ కార్పొరేషన్‌కి సంబంధించి ఈ ఇయర్ అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 4 క్వార్టర్లకి కలిపి 11,00,00,000 బడ్జెట్‌ని కేటాయిస్తూ ప్రత్యేకంగా జీవో రిలీజ్ చేసింది. ఒకసారి ఆ జీవో ఏంటో మనం చూద్దాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో బడ్జెట్ 26-27 దానిలో ఇచ్చినటువంటి అలొకేషన్స్‌ని బట్టి రిలీజ్ ఆఫ్ అన్ అమౌంట్ ఆఫ్ 11 crores టువర్డ్స్ అసిస్టెన్స్ టు ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏపీఎంఆర్సీఎల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అంటే ఒక వ్యవస్థ నడవాలంటే అక్కడ ఉండేటువంటి అటెండర్స్ దగ్గర నుంచి ఆఫీసర్స్ వరకు జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బడ్జెట్లో ఈ అలొకేషన్స్ ఉంటేనే ఆ ప్రొసీజర్స్ జరగడానికి అవకాశం ఉంటుంది. మనకు చాలామంది రోజు కామెంట్లు పెడుతున్నారు, మెట్రో రైల్ ఏమైంది, మెట్రో రైల్ ఏమైంది. అసలు మెట్రో రైల్ కార్పొరేషన్కి పైసా కూడా ఇవ్వని పరిస్థితి ఇప్పటివరకు ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్లో దాన్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకురావడానికి ప్రొసీజర్స్ అన్నీ కూడా గతంలో ఆగిపోయిన వాటిని మళ్ళీ రివైవ్ చేయడానికి ఎంత సమయం పట్టింది. సో కేంద్ర ప్రభుత్వం మెట్రో రైల్స్ నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే కనుక, ఎందుకంటే అది పీపీపీ మోడల్లో చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కేంద్రం షేరు, రాష్ట్రం షేరు, అలానే ప్రైవేటు భాగస్వామి, ఇవి 3 రావాలి. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వాటాను పెట్టేటువంటి అంశాలపైన డిపిఆర్ అప్రూవల్స్ కనుక జరిగితే ప్రైవేట్ పార్టీని సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు పనులు మొదలవుతాయి. ఎందుకంటే గతంలోనే వీటికి సంబంధించినటువంటి డిజైన్లన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కాదు, గతంలోనే. ఇది ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్వతంత్ర సంస్థగా మనం చూడాల్సి ఉంటుంది, ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. అప్పుడే ఈ డిజైన్స్ అన్నీ కూడా తయారు చేసి పెట్టారు. అలానే మీరు చూస్తే రూట్కి సంబంధించి ఇది ఏపీ ఎంఆర్సీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, అలానే కింద రూట్ మ్యాప్స్కి సంబంధించి విశాఖ, విజయవాడకి సంబంధించినటువంటి రూట్ మ్యాప్స్, వాటి ఫోటోలు, ఇవన్నీ కూడా ఎలా ఉండొచ్చు మెట్రో రైలు, విజయవాడ మెట్రో ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు ఏ విధంగా ఉండొచ్చు అనేటువంటి అంశానికి కొన్ని డిజైన్స్ కూడా రూపొందించి రూట్ మ్యాప్లతో సహా వీళ్ళు పెట్టారు. కాకపోతే ఇన్ని రోజులు ఆపరేషన్స్లో లేవు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దీన్ని అగైన్ ఆపరేషన్స్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆనరబుల్ సీఎం హ్యాస్ టేకెన్ ఇంటెన్సివ్ రివ్యూ అండ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ దట్ బోత్ విశాఖపట్నం అండ్ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ షుడ్ బి ప్లాన్ టు కంప్లీట్ ఇన్ నెక్స్ట్ 4 years పీరియడ్. సో ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో 26లో స్టార్ట్ అయింది, అంటే 2030 కల్లా దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి లక్ష్యం బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండొచ్చు. అందుకనే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తర్వాత ప్రొసీజర్ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ విషయంలో ఒకసారి మనం చూద్దాం. ఇది మెట్రో రైల్ కార్పొరేషన్ సంబంధించి అలొకేషన్ చేసినటువంటి బడ్జెట్స్ అనమాట. ఒకసారి ఈ డేటా కూడా మనం చూడొచ్చు. మొత్తం 11 కోట్లు ఇచ్చింది. 459 పేరుతో జీవో రిలీజ్ చేసింది. ఇది పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వస్తుందన్నమాట. ఉన్నటువంటి పనులను వేగవంతం చేయడం, కొత్త మార్గాలు, అలానే సాంకేతిక అంశాలపైన దృష్టి పెట్టడం, ఇది మొత్తానికి టాస్క్. దానికి ఇచ్చినటువంటి అలొకేషన్స్ చూస్తే కనుక టువర్డ్స్ ఎంప్లాయీస్ శాలరీస్ ఫస్ట్ క్వార్టర్ 1,05,00,000, సెకండ్ క్వార్టర్ 60,00,000, థర్డ్ క్వార్టర్ 60,00,000, ఫోర్త్ క్వార్టర్ 75,00,000, మొత్తం కలిపి 3 కోట్ల రూపాయలు శాంక్షన్. అంటే 11 కోట్ల శాంక్షన్లో 3 కోట్ల రూపాయలు శాలరీలకి వెళ్తుంది. అలానే టువర్డ్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి 35,00,000, 40,00,000, 40,00,000, 25,00,000, 1 కోటి రూపాయలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి మన టెక్నికల్ స్టడీస్ చాలా చేయాల్సి ఉంటుంది. వాటి అన్నిటి కోసం డబ్బులు కేటాయించాలి కాబట్టి డిఫరెంట్ హెడ్స్ కింద కనుక ఎలొకేషన్స్ ఉంటే రేపు పొద్దున వాళ్ళు అపాయింట్మెంట్ చేయడానికి, ఖర్చు పెట్టడానికి, సర్వీసెస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే ఇంత డీటెయిల్డ్గా జీవో ఇచ్చింది. అలానే ఒకసారి ఇందులో చూస్తే కనుక సర్వీసెస్ టువర్డ్స్ దేర్ ఎంప్లాయీస్ శాలరీస్, ప్రొఫైల్ సర్వీసెస్, పార్ట్ 3 సర్వీసెస్, వాటికి సంబంధించి 1,40,00,000, 80,00,000, 80,00,000, మరో 1 కోటి రూపాయలు, మొత్తం 4 కోట్ల రూపాయలు. అంటే టోటల్గా ఇక్కడ 8 కోట్ల రూపాయల వరకు ఈ బడ్జెట్ కనిపిస్తుంది. ఇది అలొకేటెడ్ బడ్జెట్ అనమాట. అలానే మిగతా సర్వీసెస్ చూస్తే కనుక DH380 అదర్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ఫర్ టు ఇన్స్టిట్యూషన్స్, దానికి సంబంధించి 70,00,000, 40,00,000, 40,00,000, 50,00,000, మొత్తం 2 కోట్లు దానికి ఇచ్చారు. అలానే రెంట్స్, రేట్స్ అండ్ ట్యాక్సెస్కి సంబంధించి ఒక 50,00,000 వరకు ఇక్కడ ఎలొకేషన్ జరిగింది. హైరింగ్ వెహికల్స్, వాటికి ఛార్జెస్ సంబంధించి మరొక 50,00,000 ఇచ్చారు. ఇది ఒక 3 కోట్లు అయింది. మొత్తం కలిపి టోటల్ లంసమ్ అమౌంట్ 11 crores ఈ బడ్జెట్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26-27 ఫైనాన్షియల్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం, ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది.
అందుకని ఈ ఎలకేషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. దీంతో కొంత జోష్ వస్తుంది. ఖచ్చితంగా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్లో కూడా ఉత్సాహం వస్తుంది. అటు విజయవాడ, ఇటు విశాఖపట్నంలో రూట్స్ ఫైనలైజేషన్ అయింది. వాటిపైన బేసిక్ సర్వేలు కూడా కంప్లీట్ చేశారు. సో ఈ పనుల్లో ఊపు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంగా దీన్ని మనం చూడొచ్చు.